హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా ఈరోజు అన్ని మండలాల్లో కూడా రైతు ధర్నా రైతులకు సపోర్ట్ చేస్తూ మరి ఇవాళ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటలేదు కాబట్టి రైతు పక్షాన బీఆర్ఎస్ పార్టీ ధర్నా కార్యక్రమం చేపట్టిన సంగతి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. గౌరవ మా అధ్యక్షులు కేసీఆర్ గారు అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశం మేరకు మరి ఈరోజు యావత్ తెలంగాణ అంతా కూడా ప్రత్యేకంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా ఈరోజు ధర్నా కార్యక్రమం చేసుకోవడం జరుగుతున్నది. 2-3 విషయాలు మేము ఖచ్చితంగా కూడా స్పష్టీకరణ ప్రభుత్వం నుంచి వెళ్ళి అడుగుతున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం. మీకు ఒక విషయం, ప్రభుత్వం ఎప్పుడైతే ఎన్నికల్లో కూడా హామీ ఇచ్చిందో ఆ హామీలను మాత్రమే అమలు చేయమంటుంది తప్ప వేరే మేమేం మాట్లాడలేము. మీరు ఏమన్నారు, 9th డిసెంబర్ రోజు 2 లక్షల రూపాయల రుణమాఫీ రైతాంగానికి చేస్తాము అని చెప్పి మాట్లాడడం జరిగింది. మరి ఈరోజు ఒక్కసారి కనుక మనం లెక్క చూసుకున్నదంటే ఆ రోజు 40,000 కోట్ల 1,000 కోట్ల రూపాయలు మాత్రమే అని మాట్లాడినరు. బడ్జెట్ లోపల 24,000 కోట్లు మాత్రమే పెట్టడం జరిగింది. మరి తీరా చూసుకుంటే 17,500 కోట్లు చేస్తున్నామని చెప్పి అన్నారు. మరి నిన్న డిప్యూటీ సీఎం గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారంగా కేవలం 7,500 రూపాయలు మాత్రమే రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మేము కోరేది ఒకటే, గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు వీరిద్దరిని చూస్తే మాకు మహాభారతం లోపల ఉత్తర ప్రగల్భాలు అనేది కనబడుతుంది మాకు. అంటే మీకు చాలా మందికి అర్థమై ఉంటుంది ప్రగల్భాలు అంటే ఏంది. మాట్లాడేమో బాగా మాట్లాడతారు కానీ పనికి మాత్రం ఏ మాత్రం చేతగాని మనుషులు అని చెప్పి మాత్రం ఖచ్చితంగా నేను చెప్పాల్సుకుని ఇవాళ మీరు ఎందుకు ఒక విషయం ఏంటంటే రుణమాఫీ గురించి ఎట్లాగో మీరు 2 లక్షల రూపాయలు మీరు చేస్తలేరు కాబట్టి రుణమాఫీ 2 లక్షల రూపాయలు మీరు ప్రతి ఒక్క రైతు అకౌంట్ లో పడేదాకా తప్పకుండా మా పార్టీ ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా రైతాంగం వెంబడి ఉంటాం, రైతులకు సహకరించుకుంటూ పోతాం. ఎప్పుడంటే అప్పుడు ధర్నా చేసి వారికి సపోర్ట్ చేసుకుంటూ 2 లక్షల రూపాయలు ఖచ్చితంగా కట్టేటట్టు ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తుంది. ఇదే కాకుండా మరి కొన్ని విషయాలు మాట్లాడవలసి ఉన్నది. ఇవాళ హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా గొప్పగా వర్షాలు పడలేదు. మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు, గౌరవ మాజీ మంత్రి గారు హరీష్ రావు గారు ఉన్నప్పుడు ఇలా ప్రాజెక్ట్ గౌరవెల్లి ప్రాజెక్ట్ అంతా కూడా నిర్మించి పంపులు కూడా ఆన్ చేసినాం. ఎన్జిటి కేసు ఉన్నాయని చెప్పి ముందుకు సాగలేకపోయినాం. ఇవాళ మంత్రి గారు అయినరు పొన్నం ప్రభాకర్ గారు, రాష్ట్ర మంత్రి. ఇవాళ వారు ఏది తలుచుకుంటే అది ఖచ్చితంగా పని జరుగుతుంది. ఇవాళ మేము కోరేది ఒకటే, ఇవాళ మీరు ఏది ఎన్జిటి ఉన్నా ఏది ఉన్నా కానీ తప్పకుండా మీరు వాటికి సరి అయిన స్ఫూర్తితోని సరి అయిన మనసుతోని హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల మీద ప్రేమ పెంచుకొని ఆ ఒక ప్రాజెక్టు ఆ ఎన్జిటి కేసును కూడా ఎత్తివేసి మరి ప్రాజెక్టు ఆన్ చేసి ఆ ప్రాజెక్ట్ లో నీళ్లు నింపేది ఉంటే కనీసం భూగర్భ జలాలన్నా పెరుగుతాయి ఈ ప్రాంతంలో కూడా. ఆ భూగర్భ జలాలతోనైనా కానీ రైతాంగానికి ఇవాళ మోటార్ల ద్వారా అయినా వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఇవాళ ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను. మీరు ఏమన్నారు, కాలువలు కావాలి అని చెప్పన్నారు. ఆల్రెడీ కాలువలు కొన్ని తవ్వున్నాయి, ఇంకా ఎక్స్టెన్షన్ ఆఫ్ కాలువలు కావాలి. కేవలం 400 కోట్ల రూపాయలతో కాలువలు అయితాయా? జరుగుతాయా? పని అవుతుందా? మరి ఎందుకు మీరు పెండింగ్ పెడుతున్నారని చెప్పి అడుగుతున్నాం. ఇవాళ మీరు నీళ్లు నింపి చూపించండి. నిజంగానే మీరు చాలా గొప్ప మంత్రి కనుక ఏది ఉంటే, నిజంగానే మీరు కనుక పేరు పోసిన మంత్రి కనుక ఏది ఉంటే, మీ మాటే కనుక రేవంత్ రెడ్డి గారు కనుక వినేది ఉంటే, మీరు నిజంగానే చాలా గొప్ప వ్యక్తి కనుక ఏది ఉంటే వారం రోజుల లోపల ఈ నెల ఆఖరు లోపల మీరు గౌరవెల్లి ప్రాజెక్ట్ లోపల నీళ్లు వదలాలి అని చెప్పి మేము కోరుతున్నాం. మిడిమానర్లో నిలుచుకొచ్చింది కదా, ఆడికెళ్ళి గేట్లు వేస్తే ఇక్కడ దాకా వస్తుంది నీళ్లు. ఇక్కడ మోటార్ ఆన్ చేసిన మాత్రమే ఉంటుంది. ఇక్కడ మీరు మోటార్ ఆన్ చేయండి. మీరు నిజంగానే చాలా గొప్పగా చేస్తున్నా అని చెప్పి అంటున్నారు కదా, మీరు చేయండి, ఆ పని చేయండి. అది కూడా చేసి గొప్పగా అండి. మేము వద్దంట్లే, మేము మీ గురించే, మీ మంచి గురించే మాడుతున్నాం. మేమేం చెడు గురించి మాడుతున్నాం, రైతాంగ పక్షాన మాడుతున్నాం. ఇవాళ ఎక్కడికి పోయినా కానీ నేను మొన్న చేస్తాను, మరి వాటి కోసం కనీసం గౌరవేల నీళ్ళు భూగర్భ జలాలు పెరిగైనా కానీ నీళ్లు వస్తాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను. ఈ మాత్రం నిన్నత జ్ఞానం తప్పకుండా మంత్రి గారికి ఉండాలని చెప్పి కూడా ఇవాళ కళ్యాణ లక్ష్మికి ఎంతమంది వస్తుందా? ఇవాళ వస్తలేదు. మరి పోనీ రైతు బంధు వస్తుందా? 15,000 రూపాయలు, అది కూడా వస్తలేదు. పోనీ మీరు కనుక కౌలు రైతులకు కూడా 12,000 రూపాయలు ఇస్తామని అవి కూడా వస్తున్నాయా? వస్తలేదు.
మరి ఇంత దారుణమైన పరిస్థితి ఎందుకు ఈ పని చేస్తలేరు? 2500 రూపాయలు మహిళలకు ఇస్తామని చెప్తున్నారు. మరి వస్తున్నాయా? మరి 2500 రూపాయలు వస్తున్నాయా? 2500 రూపాయలు మరి అవి కూడా రావట్లేదు. ఇంత దారుణమైన పరిస్థితి ప్రభుత్వం తీసుకొచ్చుకుంటున్నది. మరి అర్థమైతలేదు. అన్ని ముచ్చట్లని ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ప్రజలు నిజంగానే మిమ్మల్ని సాగిస్తారు, మాకు ఇచ్చిన మాటలు నిలబెడతారు. గారు ఎంబడి పడతామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంబడి కూడా మేము తప్పకుండా మా పార్టీ ఆదేశాల ప్రకారం మేము ముందుకు పోతున్నాం కూడా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా వెంటనే గౌరవెల్లి ప్రాజెక్ట్ లోపల నీళ్లు నింపాలని చెప్పి కూడా మంత్రి గారిని డిమాండ్ చేస్తున్నామని తెలియజేసుకుంటూ తప్పకుండా రైతు పక్షపాతాలు మేము ఉంటాం కాబట్టి ఇంతకుముందు చాలా ఎగ్జాంపుల్స్ వచ్చినాయి. నాకు దీంట్లో 50,000 రూపాయలు పొట్లపల్లిలో కూడా పడతామని చెప్పన్నారు. మరి ఇంతవరకు రాలేదు. శాంక్షన్ కనబడతానే కానీ శాంక్షన్ కనబడతలేవు. పైసలు వస్తానే అంటాను కానీ బస్సులో ఇంతకుముందు డీజిల్ 80,000 రూపాయలు మాకు పడ్డాయి సార్. మాకు దాంట్లో SMS కూడా వచ్చినాయని చెప్పన్నారు. తీరా బ్యాంకు పోతే 80,000 రూపాయలు పడ్డారు. మరి ఇటువంటి ఉత్తర ప్రగల్భాలు పలికే ముఖ్యమంత్రి, ఉత్తర ప్రగల్భాలను సపోర్ట్ చేస్తూ తిరిగే మంత్రి, మరి వీళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా వారు ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన కూడా పూర్తి చేయాలని చెప్పి వారిని నేను డిమాండ్ చేస్తున్నాను. ఇదే కాకుండా మరి సెక్రటరియట్లో కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసేసి రాజీవ్ గాంధీ విగ్రహం పెడతామని చెప్పన్నారు. మేము దానికి వ్యతిరేకం కాదు. రాజీవ్ గాంధీ విగ్రహం మీరు ఎక్కడైనా పెట్టుకోండి, కానీ తెలంగాణ తల్లి విగ్రహం తీసి పెట్టడం అనేది మాత్రం యావత్ తెలంగాణను మీరు అవమానించిన సంగతి కూడా గమనించాలని తెలియజేసుకుంటూ వెంటనే అది ఆ పనిని ఆపేసి మీరు విగ్రహం ఎక్కడైనా పెట్టుకోండి. మేము మద్దట్లం కదా, మేము మాట్లాడుతాం దాని గురించి. మీ ఇష్టం, మీ నాయకుడు మీ ఇష్టం, మీ బద్దట్లం దాని గురించి. కానీ తెలంగాణ తల్లి విగ్రహం తీయడం అనేది మాత్రం అన్యాయం అని చెప్పి యావత్ తెలంగాణ ప్రజలను మీరు అవమానించినదని కూడా మేము తెలియజేసుకుంటూ మరి ఇది నిరసన కార్యక్రమంలో కూడా వెంటనే రుణమాఫీ చేయాలని చెప్పి 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి డిమాండ్ చేసుకుంటూ జై తెలంగాణ.